బ్రేకింగ్ న్యూస్. ఒక్కసారి ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద ప్రసారం అవుతున్న దృశ్యాలు చూడండి. ఖచ్చితంగా ఇది అతి వేగంగా బైక్లను నడిపే ప్రతి ఒక్కరూ చూడాల్సిన దృశ్యాలు. పిల్లలకు వాహనాలు ఇచ్చి బైకులు ఇచ్చి పట్టించుకొని తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడాల్సిన దృశ్యాలు. నిజానికి ఈ దృశ్యాలు చూపించడం మాకు ఇష్టం లేదు, కానీ ఇలాంటి ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ దృశ్యాలు మేము మీకు చూపిస్తున్నాం. అతి వేగంగా బైక్లను నడిపే ప్రతి ఒక్కరూ కూడా ఈ దృశ్యాలు చూడాలి. పిల్లలకు బైకులు ఇచ్చి పట్టించుకొని తల్లిదండ్రులు కూడా ఈ దృశ్యాలు చూడాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ దృశ్యాలు చూపించడం మాకు ఇష్టం లేదు, కానీ ప్రమాదాలను నివారించడానికి ఈ దృశ్యాలను చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఈ వార్తను మీకు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి చూపిస్తున్నాం. ఈ ఘోర ప్రమాదం విశాఖపట్నంలో చోటు చేసుకుంది. విశాఖపట్నంలో ఎన్ఏడి ఫ్లైఓవర్ పై అదుపు తప్పి ఫ్లైఓవర్ పై నుంచి కింద పడిపోయారు. ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు, మరొక యువకుడు గాయపడ్డాడు. 3 యువకులు బైక్ని నడుపుకుంటూ అతి వేగంగా బైక్ని వెళ్తూ ఉన్నారు. కంట్రోల్ చేయలేక ఫ్లైఓవర్ని ఢీకొని ఫ్లైఓవర్ పైనుంచే కింద పడిపోయిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం. ఆ బైక్ పైన 3 వెళ్తూ ఉన్నారు, అతి వేగంగా వెళ్తూ ఉన్నారు. కంట్రోల్ చేయలేక రైలింగ్ను ఢీకొని ఫ్లైఓవర్ పైనుంచి వాళ్ళు కింద పడిపోయి 2 యువకులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణతో మాట్లాడి తెలుసుకుందాం. శివరామకృష్ణ, ఈ ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, నిజంగా విశాఖలో ఈ ఎన్నికల సమయంలో విషాద ఛాయలు అలుపుకున్నాయని చెప్పాలి. నిజంగా నిన్న అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో ఈ యువకులు అయితే అతివేగంగా ఎన్ఏడి ఫ్లైఓవర్ నుంచి వచ్చి ఆ ఫ్లైఓవర్ ఏదైతే డివైడర్ ఉందో దాన్ని ఢీ కొట్టి కింద పడిపోవడం అయితే జరిగింది. అయితే స్పాట్లో ఇద్దరు అక్కడే మృతి చెందారు. 3వ వ్యక్తి అయితే మటుకి కేజీహెచ్కి తరలించారు. పోలీసులు హుటాహున్న సంఘటనా స్థలానికి వచ్చి 3వ వ్యక్తిని అయితే కేజీహెచ్కి తరలించారు. అయితే ఆయన కూడా సీరియస్గా ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే ఎవరైతే ఈ 3 యువకుల్లో 2 యువకులు తనవరపు కుమార్ అలాగే ఆరెల్ల పవన్ కుమార్, వీళ్ళిద్దరూ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. నిజంగా ఈ అర్ధరాత్రి వీళ్ళు ఓవర్ స్పీడ్, అంటే వీళ్ళు ఇంకా మద్యం తాగి ఉన్నారా లేదంటే ఇతరత్ర ఏమైనా తీసుకుని సేవించి ఇదైతే అతివేగంగా వస్తున్నారా అనే విషయంలో కోణంలో అయితే పోలీసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా ఈ డ్యూక్ బైక్ ఏదైతే ఉందో ఆ డ్యూక్ బైక్ మీద అతివేగంగా వచ్చి వాళ్ళు కంట్రోల్ చేయలేకపోవడంతో అక్కడ ఉన్న డివైడర్కి ఢీక్కొని కిందకు పడిపోవడం అయితే జరిగింది. 2 స్పాట్లోనే చనిపోయారు. 3వ వ్యక్తి అయితే సీరియస్గా ఉండడంతో కేజీహెచ్లో హుటాహున్న పోలీసులు కేజీహెచ్కి తరలించారు. అసలు ఎవరు శివరామకృష్ణ, ఈ యువకులు ఎవరు? వీళ్ళు మొత్తం వీళ్ళంతా డిగ్రీ స్టూడెంట్స్ రోహిత్. డిగ్రీ స్టూడెంట్స్ వీళ్ళంతా రాత్రి వరకు ఎందుకు మేల్కొని ఉన్నారు, అసలు వీళ్ళు ఎందుకు అతివేగంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా కుమార్ కానీ పవన్ కానీ నిజంగా స్పాట్లో వెంటనే చనిపోవడం అయితే జరిగింది. వాళ్ళు గుద్దిన తీవ్రత మనం సీసీ కెమెరా ఫుటేజ్లో చూడొచ్చు. వాళ్ళు ఎంత ఫాస్ట్గా వచ్చారో దాన్ని ఢీకొని ఈ పక్కన సర్కిల్లో కిందకైతే పడిపోవడం జరిగింది. కింద పడిపోవడంతో వీళ్ళు స్పాట్లోనే తలకి తీవ్ర గాయాలు స్పాట్లోనే చనిపోయారు. అయితే మూడో వ్యక్తి 3 స్నేహితుల్లో అయితే కంపల్సరిగా వీళ్ళు మద్యం సేవించారని చెప్తున్నారు. ఇది ఫ్లైఓవర్ దగ్గర స్థానికులు అయితే మటుకి వీళ్ళు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి పూట ఈ ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళే మార్గం అయితే క్లోజ్ చేయాలి, ఎప్పటి నుంచో మేము మొరపెట్టుకుంటున్నా, పోలీసులు అయితే దీన్ని పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఏదైనా మటుకి ఇది నిజంగా బాధాకరమైన విషయం రోహిత్. విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. విశాఖ ఎన్ఏడి సెంటర్ దగ్గర ఫ్లైఓవర్ పై నుంచి 2 యువకులు కింద పడిపోయారు. బైక్ పైన 3 యువకులు వెళ్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఒకసారి ఆ ప్రమాద దృశ్యాలను మరొకసారి చూద్దాం. అర్ధరాత్రి 2:40 ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో తుక్కుతుక్కైన బైక్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. వాళ్ళు అతి వేగంగా దూసుకొచ్చి లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యారు. ఆ సమయంలో కంట్రోల్ చేయలేకపోయారు. బైక్ని కంట్రోల్ చేయలేక రైలింగ్ని నేరుగా వెళ్ళి ఢీకొట్టిన వెంటనే 2 యువకులు ఆ ఫ్లైఓవర్ పైనుంచి కింద పడిపోయారు. మరొక యువకుడు ఫ్లైఓవర్ పైన పడ్డాడు. బైక్ కూడా తుక్కుతుక్కైన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కేవలం అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ యువకులు అతి వేగంగా ఫ్లైఓవర్ పైన దూసుకొచ్చి ప్రమాదానికి కారణమయ్యారు. వీళ్ళంతా మైనర్లుగా తెలుస్తోంది.
నిజానికి ఈ ప్రమాద దృశ్యాలు ప్రసారం చేయడం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ప్రమాదం గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది అతి వేగంగా నడుపుతూ ఉంటారు. ఇలాంటి ప్రమాదాల బారి నుంచి ఒక్కసారి మీరు ఊహించుకోండి. మీ బైక్ నడిపిన తీరులో, మీ బైక్ నడిపిన సందర్భంలో చాలాసార్లు త్రిటిలో తప్పించుకున్న ప్రమాదాలు చాలా ఉండుంటాయి. ఆ ప్రమాదాలను ఇప్పుడు మీరు ఒక్కసారి ఈ ప్రమాదంతో పోల్చి చూసుకోండి. అతి వేగంగా నడిపితే ఒకసారి 2 సార్లు తప్పించుకోవచ్చు, కొన్నిసార్లు తప్పించుకోవచ్చు. కానీ ఏదో ఒకసారి ప్రమాదం బారిన పడితే అది ప్రాణాలను తీసేస్తుంది అంటానికి విశాఖలో జరిగిన ఈ ప్రమాద దృశ్యాలే కారణం. విశాఖ NAD సెంటర్లో ఫ్లైఓవర్పై 3 యువకులు అతి వేగంగా వెళ్లారు. చాలామంది అతి వేగంగా దూసుకు వెళ్ళి త్రిటిలో ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకున్న సందర్భాలు చాలా ఉంటాయి. కానీ అలాంటి ఘటనల నుంచి పాఠాలు నేర్చుకొని సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఎవరు కూడా నేర్చుకోరు. మళ్ళీ అతి వేగంగానే వాళ్ళు బైకులు నడిపే సందర్భాలు ఉంటాయి. విశాఖలో అలాంటి ఘటన చోటు చేసుకుంది. విశాఖలో అర్ధరాత్రి 2:45 3 యువకులు అతి వేగంగా బైక్పై వెళుతూ NAD సెంటర్లో ఉన్న ఫ్లైఓవర్ పై నుంచి కింద పడిపోయారు. 2:41 ప్రమాదం జరిగింది. పైనుంచి కింద పడిపోయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో అతి వేగంగా నడిపే లక్షణం మీదైతే, అతి వేగంగా బైకులు నడిపే అలవాటు మీదైతే మానుకోండి. పిల్లలకు బైకులు ఇచ్చి పట్టించుకొని తల్లిదండ్రులు మీరైతే ఒక్కసారి పర్యవేక్షించండి. ఎందుకంటే ప్రమాదాలు ఖచ్చితంగా విషాదాన్నే మిగులుస్తాయి. 1-2 సార్లు ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చుగాక, కానీ అన్నిసార్లు ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉండదు. ప్రమాదాలు విషాదాన్ని మిగిలిస్తాయి. విశాఖలో జరిగిన ఈ ప్రమాదం కూడా విషాదాన్నే మిగిల్చింది. 2 కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఒక వ్యక్తి గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో 2 వ్యక్తులు తమ కుటుంబంలో విషాదాన్ని నింపి అసువులు బాసారు, మరణించారు. ఆ ఘోర ప్రమాద దృశ్యాలు ఒకసారి చూడాలి మనం. ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. అతివేగం ప్రమాదకరం. అన్నిసార్లు కూడా తప్పించుకోలేము. 1-2 సార్లు తప్పించుకోవచ్చు కాక అమ్మయ్య అని అనుకోవచ్చు మీరు తప్పించుకున్న సందర్భంలో. కానీ ఏదో ఒక సందర్భంలో తప్పించుకోకపోతే దాని పర్యవసానం ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. విశాఖలో జరిగిన ఈ ప్రమాదంలో కూడా అదే సంభవించింది. అర్ధరాత్రి 3 యువకులు అతివేగంగా బైక్పై వెళ్తూ NAD సెంటర్లో ఫ్లైఓవర్ని ఢీకొని 2 యువకులు ఫ్లైఓవర్ పైనుంచి కింద పడిపోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బ్రేకింగ్ న్యూస్. ఒక్కసారి ఇప్పుడు మీరు RTV స్క్రీన్ మీద ప్రసారం అవుతున్న దృశ్యాలు చూడండి. ఖచ్చితంగా ఇది అతి వేగంగా బైక్లను నడిపే ప్రతి ఒక్కరూ చూడాల్సిన దృశ్యాలు. పిల్లలకు వాహనాలు ఇచ్చి బైకులు ఇచ్చి పట్టించుకొని తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడాల్సిన దృశ్యాలు. నిజానికి ఈ దృశ్యాలు చూపించడం మాకు ఇష్టం లేదు, కానీ ఇలాంటి ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ దృశ్యాలు మేము మీకు చూపిస్తున్నాం. అతి వేగంగా బైక్లను నడిపే ప్రతి ఒక్కరూ కూడా ఈ దృశ్యాలు చూడాలి. పిల్లలకు బైకులు ఇచ్చి పట్టించుకొని తల్లిదండ్రులు కూడా ఈ దృశ్యాలు చూడాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ దృశ్యాలు చూపించడం మాకు ఇష్టం లేదు, కానీ ప్రమాదాలను నివారించడానికి ఈ దృశ్యాలను చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఈ వార్తను మీకు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి చూపిస్తున్నాం. ఈ ఘోర ప్రమాదం విశాఖపట్నంలో చోటు చేసుకుంది. విశాఖపట్నంలో NAD ఫ్లైఓవర్పై అదుపు తప్పి ఫ్లైఓవర్ పై నుంచి కింద పడిపోయారు. ఆ దృశ్యాలు RTV స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. మరొక యువకుడు గాయపడ్డాడు. 3 యువకులు బైక్ని నడుపుకుంటూ అతి వేగంగా బైక్ని వెళ్తూ ఉన్నారు. కంట్రోల్ చేయలేక ఫ్లైఓవర్ని ఢీకొని ఫ్లైఓవర్ పైనుంచే కింద పడిపోయిన దృశ్యాలు RTV స్క్రీన్ పైన చూస్తున్నాం. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం. ఆ బైక్ పైన 3 వెళ్తూ ఉన్నారు, అతి వేగంగా వెళ్తూ ఉన్నారు. కంట్రోల్ చేయలేక రైలింగ్ను ఢీకొని ఫ్లైఓవర్ పైనుంచి వాళ్ళు కింద పడిపోయి 2 యువకులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణతో మాట్లాడి తెలుసుకుందాం. శివరామకృష్ణ, ఈ ప్రమాదం గురించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? రోహిత్, నిజంగా విశాఖలో ఈ ఎన్నికల సమయంలో విషాద ఛాయలు అలుపుకున్నాయని చెప్పాలి.